కాల యాదయ్య గురించి మాట్లాడుకుంటే ఏం చెప్తారు? కాలయా గురించి మాట్లాడడానికి ఏం లేదు. ఏం లేదు. ఆయన ఏం డెవలప్మెంట్ చేయడు. గెలిపించి బీఆర్ఎస్ పార్టీలో గెలిపించినాము, మాకు నమ్మక ద్రోహం చేసి వెళ్ళిపోయాడు. ఏమీ వర్క్ చేయడు. ఎవరు అంటే ముందు నుంచైనా కానీ ఏం పనులు చేయడా లేదంటే ఇప్పుడు? ముందు నుంచి అంటే మేడం, ఆయన ముందు నుంచి కూడా వర్క్ ఏం చేయకుండే కేసీఆర్ గారు చేసిన స్కీములు అమలు చేసుడు తప్ప కానీ ఆయన సొంతంగా వర్క్ మీ విలేజ్కి ఈ వర్క్ చేస్తా అని చెప్పి ఏం చెప్పకుండే అట్లా అని చెప్పేసి. అంటే వ్యక్తిగతంగా ఎప్పుడన్నా ఏదన్నా విలేజ్లలో ఏమైనా ప్రోగ్రామ్స్ జరిగినప్పుడు లేదంటే ఏమన్నా పైప్ లైన్స్ ఇరిగినప్పుడు వాళ్ళతో సర్పంచ్లతో కావచ్చు, జెడ్పీటీస్లతో కావచ్చు, ఎంపీటీస్లతో కావచ్చు, ఇట్లా మాట్లాడడం కానీ వాళ్ళకి చెప్పడం ఇలాంటివి జరుగుతూ ఏమి ఉండేవా? జరగదు మేడం ఆయనతోటి వేస్ట్. ఆయన ఎమ్మెల్యే క్యాండిడేట్ అంటే వేస్ట్. ఆయన వేస్ట్ అంటారు. కాల యాదయ్య పేరు ఎత్తితే వేస్ట్ అంటారు. వేస్ట్ క్యాండిడేటే వేస్ట్. బీఆర్ఎస్ నుంచి మేము బీఆర్ఎస్ పార్టీ నుండి కూడా గెలిపించినాం కానీ మాకు నచ్చలేడు మనిషి ఆయన. ఓకే. ఇప్పుడు కేసీఆర్ గారు ఎవరు సపోర్ట్ చేసి ఎవరు నిలబెట్టినా మళ్ళీ గెలిపిస్తాం మేము. ఎందుకంటే మా మండలం నుంచి బీఆర్ఎస్కు ఎప్పుడు 10,000 మెజార్టీ ఉంటుంది. నాకు తెలిసి ఇప్పుడు ప్రభుత్వం మీద వ్యతిరేకం ఉండి ఇంకా ఎక్కువ రావచ్చు మెజార్టీ. డెవలప్మెంట్ కోసము ఇంకా ఫండ్స్ కోసమే నేను కాంగ్రెస్లోకి జాయిన్ అవ్వడం అని చెప్పేసి కొన్ని ఇట్లా వినిపిస్తున్నాయి కదా, మరి అది నిజం కాదా? మరి మీకోసమే కాంగ్రెస్లోకి వెళ్ళడం జరిగింది కదా. సరే మేడం, ఇప్పుడు ఏం చేసి వీళ్ళు డెవలప్మెంట్ చెప్పమన్నా, ఒక స్కీమ్ చెప్పాను, విలేజ్ పరంగా ఏ స్కీమ్ అయిందో చెప్పాను నేను. మా విలేజ్కి బడ్జెట్ 20 లక్షలు ఉంటుంది మేడం. మా విలేజ్ నుంచి మా విలేజ్ సెక్యూరిటీ అడిగితే 20 లక్షలు లేవన్నా, ఆల్రెడీ గవర్నమెంట్ చేసుకుంది అని చెప్తారు. మా ఊళ్ళో చెత్త చేయడానికి మేము పైసలు వేసుకొని చెత్త చేస్తున్నాం మేడం. అంటే గతంలోనా ఇప్పుడు మేడం ఈ ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక చెత్త చేయడానికి చెత్త మనసులకు పైసలు ఇచ్చి చెత్త తీసేపిస్తున్నాం మేము. విలేజ్ పరంగా డీజిల్కి పైసలు లేవంటే అది ఎవరు తెలియదు మేడం అది.